హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ క్యారెట్తో ఒక పాయసం రెసిపీ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రండి ఎలా చేస్తామనేది చూస్తాం. పొయ్యి మీద ఒక అడుగు మందంగా ఉన్న కడాయి పెట్టేయండి. కడాయిలో 1.5 కప్పు క్యారెట్ చిన్నగా కట్ చేసి తీసుకున్నానండి. దాంతోపాటు 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యి అన్నది వేసి పొయ్యిని సిమ్లో పెట్టేసి ఈ క్యారెట్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. క్యారెట్ అనేది మనకు నెయ్యిలో బాగా ఫ్రై అయ్యి రంగు అనేది మారి ఈ స్టేజ్ అనేది రావాలండి. ఇప్పుడు ఈ క్యారెట్ని నెయ్యితో సగా మనం ఒక ప్రెషర్ కుక్కర్కి మార్చుకుంటామండి. ఈ విధంగా ప్రెషర్ కుక్కర్కి మార్చిన తర్వాత అండి 1.5 కప్ అంతా పాలు వేయండి. ఏ కప్లో మనము క్యారెట్ని కొలత తీసుకున్నామో సేమ్ కప్లోనే అన్ని మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలండి. 1.5 కప్పు క్యారెట్, 1.5 కప్పు పాలు అనేది యాడ్ చేసామండి. ఇప్పుడు ఈ క్యారెట్ని మనం ఉడకబెడుతున్నప్పుడే దీంతోపాటు 10 బాదం పప్పుని కూడా ఉడకబెట్టుకోవాలండి. దానికోసం ఒక చిన్న బౌల్లో 10 బాదం పప్పు, దాంతోపాటు 2 టేబుల్ స్పూన్ అంత వాటర్ కూడా వేసి ఆ బౌల్ని లోపల పెట్టేసి మూత పెట్టేసి 5 విజిల్ పెట్టి తీసుకోండి. మనకు క్యారెట్ అలానే బాదం పప్పు ఇవి రెండు పాల్లో బాగా మనకు కుక్ అయి వచ్చి ఉంటుంది. ఈ విధంగా కుక్ చేసుకున్నప్పుడు మనకు బాదంలో ఉన్న పచ్చి వాసన కూడా పోతుందండి. చాలా ఈజీగా మనకు ఈ పాయసం అనేది చేయొచ్చు. బాదంలో ఉన్న పొట్టని తీసేసి ఆ బాదం క్యారెట్ రెండింటిని మిక్సర్ జార్కి మార్చుకొని మెత్తటి పేస్ట్ రెడీ చేసుకోండి. సూపర్గా మనకు పేస్ట్ అనేది రెడీ అయిపోయింది. ఈ పేస్ట్ని మళ్ళీ ప్రెషర్ కుక్కర్కు మార్చుకొని మళ్ళీ 1/2 కప్ అంతా పాలు అనేది యాడ్ చేశానండి. ఇక్కడ పాలు 1/2 కప్పు లేదా 1 కప్ అనేది మన ఇష్టం. మనకు ఈ పాయసం టెక్స్చర్ ఎలా కావాలని అనుకుంటున్నామో దానికి తగ్గినట్టు మన పాలు అనేది యాడ్ చేసుకోవచ్చు అండి. షుగర్ 1.5 కప్ వేస్తున్నానండి. ఇది మీకు స్వీట్నెస్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఇంకా తక్కువ కావాలంటే మీరు 1 కప్పు తర్వాత ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ వేసుకున్నారంటే సరిపోతుంది. షుగర్ వేసిన తర్వాత కొద్దిగా మనకు వాటరీగా అవుతుందండి. షుగర్ అనేది మెల్ట్ అయ్యి ఒక్కసారి పూర్తిగా కలిసిందంటే మనకు పాయసం టెక్స్చర్ అనేది ఎలా ఉంటుంది అనేది తెలిసిపోతుంది. షుగర్ వేసి బాగా కలిపిన తర్వాత అండి 1/2 టీ స్పూన్ అంతా మనం ఏలకల పౌడర్ అనేది యాడ్ చేసుకొని కలిపేయండి. ఇప్పుడు పొయ్యిని హై ఫ్లేమ్లో పెట్టేసి మీరు ఈ పాయసం అనేది ఒక 10 సెకండ్స్ బాగా బాయిల్ అవ్వాలండి. ఈలోపు మనం దీనికి చిన్న ఒక తాలింపు అనేది రెడీ చేసుకుంటామండి. దానికోసం కడాయిలో 1 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి అనేది యాడ్ చేయండి. నెయ్యి అనేది వేడి అయిన తర్వాత 10 జీడిపప్పు, 10 కిస్మిస్ ఇవి రెండింటిని నెయ్యిలో బాగా ఫ్రై చేసుకొని నెయ్యితో సహా ఈ కిస్మిస్ అలానే జీడిపప్పు దీన్ని పాయసంలో వేసేయండి. పాయసం వేసేసి కలిపేసి ఒక 2 సెకండ్ పాటు బాగా బాయిల్ అయిందంటే మనకు పాయసం సూపర్గా రెడీ అయిపోయిందండి. అంతే అండి. ఈ విధంగా రెడీ చేసుకున్న ఈ పాయసంని సర్వింగ్ బౌల్కు మార్చుకుంటాం. చాలా సింపుల్గా చేయొచ్చు. మినిమం ఇంగ్రీడియంట్స్తో చాలా సూపర్గా టేస్టీగా ఉన్నట్టు ఒక పాయసం అనేది మనం రెడీ చేసుకున్నామండి. మీరు కూడా తప్పకుండా సేమ్ కొలతలతో ఒక్కసారి ఇంట్లో ఈ పాయసం రెసిపీని ట్రై చేసి చూడండి. టేస్ట్ చేసి చూడండి. మీరు ఖచ్చితంగా ఇష్టపడతారండి. మీకు క్యారెట్తో చేసిన ఈ పాయసం రెసిపీ నచ్చిందంటే మన కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.